ఒక్కొక్కటిగా అభివృద్ధి చేస్తూ ఉంటే నిన్న కొడాలని బయటకు వచ్చి మేము 6 నెలల్లో బయటకు వస్తున్నాం, మళ్ళీ పుల్లు సింహాలలాగా మళ్ళీ మేము పోరాడేస్తాం, అధికారంలోకి వచ్చేస్తాం. మీరు ఎంతసేపు అధికారంలో రావటం కన్నా మీరు చేసిన తప్పుదాలేంటి, మీరు ఎందుకు 11 సీట్లకు పడిపోయారో తెలుసుకోండి అయ్యా. ఆ రెడ్ బుక్ అనగానే మడిచి ఎక్కడో పెట్టుకోండి అని కామెంట్స్ చేయటం, ఈరోజు రెడ్ బుక్ ఓపెన్ చేసేస్తున్నారు అని డైపర్లు వేసుకుని తిరగటం. సింహాలు అప్పుడే సింహాలు, ఇప్పుడు గ్రామ సింహాలు. డైపర్ రాజ్యాల్లో మారిపోకండి. ఎందుకు అప్పుడేమో ఆయన మెప్పు కోసం బూతులు తిట్టేయటం, ఈరోజు మమ్మల్ని ఏదో చేస్తారని స్ట్రోకులు వచ్చేయటం, హాస్పిటల్లో జాయిన్ అవటం, మేకపోతు గాంభీర్యం నటించటం, ఎందుకు ఈ కష్టాలన్నీ మీకు? మళ్ళీ యోగా ఘనంగా మన రాష్ట్రంలో నిర్వహిస్తే మీరు ఎగతాళి చేయటమా? అవన్నీ చంద్రబాబు నాయుడు గారు చాలా విజనరీ ఉన్న నాయకుడు. ఆయన మీకోసమే ప్రత్యేకించి వీళ్ళ మానసిక స్థితి బాగలేదు, వీళ్ళు మానసిక స్థితి మెరుగుపరుద్దాం అని ముఖ్య ఉద్దేశంతో యోగా లాంటి ప్రాక్టీస్ చేస్తారు మీరని చెప్పి అవన్నీ ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు.